ಸ್ಥಾಪಿಸಲಾದ ಕಮ್ಮವಾರಿ ಭವನದ ಪ್ರಥಮ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಮಹೋತ್ಸವ ಕಂಪ್ಲಿ ಅತ್ಯಂತ ಧಾರ್ಮಿಕ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಪವಿತ್ರ ಸ್ಥಾನಗಳಲ್ಲಿ ಒಂದಾದ ಶಿರಡಿಯಲ್ಲಿ ಸ್ಥಾಪಿಸಲಾದ ಕಮ್ಮವಾರಿ ಸೇವಾ ಭವನ ಸ್ಥಾಪಿತಗೊಂಡು 1 ವರ್ಷ ಪೂರೈಸಿದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಪ್ರಥಮ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಸಮಾರಂಭವನ್ನು ಕಂಪ್ಲಿಯಲ್ಲಿ ನಡೆಸಲಾಯಿತು. ಈ ಕುರಿತು ಗೋಪಾಲಕೃಷ್ಣ ಮಾಧ್ಯಮದೊಂದಿಗೆ ಮಾತನಾಡಿ, ಕರ್ನಾಟಕ, ಆಂಧ್ರಪ್ರದೇಶ, ತೆಲಂಗಾಣ ಸೇರಿದಂತೆ ಮತ್ತಿತರ ಭಾಗಗಳಲ್ಲಿ ವಾಸವಾಗಿರುವ ಕಮ್ಮ ಜನಾಂಗ ಸಮಾಜ ಬಾಂಧವರಿಗೆ ಮಹಾರಾಷ್ಟ್ರದ ಶಿರಡಿಯಲ್ಲಿರುವ ಸಾಯಿಬಾಬಾ ದರ್ಶನಕ್ಕೆ ಅನುಕೂಲವಾಗುವ ಉದ್ದೇಶದಿಂದ ಸ್ಥಾಪಿಸಲಾದ ಕಮ್ಮವಾರಿ ಭವನ ಸಮಾಜದ ಬಂಧುಗಳಿಗೆ ಸದುಪಯೋಗವಾಗಲಿ ಎಂಬ ಉದ್ದೇಶ ಹೊಂದಿದೆ ಎಂದು ತಿಳಿಸಿದರು. ಸೇವಾ ಭವನ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಸಹಕರಿಸಿದ ಜಿ ರಾಮ అలాగే అన్ని రాష్ట్రాల్లో ఉన్న కమ్మ సంఘాల ప్రతినిధులు, జిల్లా ప్రతినిధులు అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఆనందం అందించి ఇది కొన్ని పెద్దలు కొంతమంది మూడవసారి రావడం 2018లో వచ్చిన పెద్దలు నాకు గర్వకారణంగా చెప్పుకోగల విషయం. అలాగే కరోనా అయినాక రీఓపెన్ చేసినప్పుడు కూడా వచ్చారు అదే పెద్దలు. మళ్ళీ వారు మా ఆహ్వానాన్ని మన్నించి మళ్ళీ మా వార్షికోత్సవానికి కూడా రావడం నాకు నిజంగా చాలా ఆనందకరమైన విషయం. నిజంగా కూడా వాళ్ళకి అందరికీ ఇది బేసికల్గా మనం మోటివేట్ అయ్యింది శ్రీశైలంలో ఉన్న కమ్మ సత్రం నుంచి. అది ఒక 50% మోటివేషన్ మాకు. బ్యాలెన్స్ 50% షిరిడీకి ఎప్పుడు వచ్చినా ఎక్కడ ఉండాలి అంటే వైశాఖవనం కాశీ అనుకున్న సత్రమని, అలాగే ఇంకొక వాసవి భవన్ అని వైశాఖం ఉన్నాయండి. అట్లానే బ్రాహ్మణ భవన్ అని, కొంతమంది మన చెరుకు కట్ట సత్రమని, లేకపోతే ఇంకోటి అట్లా రకరకాలుగా ఉంది. సో మేము అప్పుడు 50% ఏం చెప్పింది కమసత్వము శ్రీశైలం వల్ల మోటివేట్ అయ్యాము. రెండోది ఈ వాసవి సత్రం కాశీ అనుకున్న వైష్ణవ నేను కూడా అందులో 2 సార్లు స్టే చేస్తాను. మనకి లేకపోవడము ఎంతవరకు సమంజసమని భావించి 2018లో మెయిన్లీ ఏంటంటే మధ్యతరగతి కోసం, ఎందుకంటే ఇవన్నీ అతి బిల్డింగ్ తీసుకుని రన్ చేయాల్సింది కాబట్టి ఇనిషియల్గా వాళ్ళ కోసం అని చెప్పి ముందు 2018లో 27 రూమ్లతో స్టార్ట్ చేసాము. దాని కరోనా వల్ల క్లోజ్ అయింది. తర్వాత తిరిగి పునఃప్రారంభించాము ఈ బిల్డింగ్లో. ఇందులో ఒక 40 రూమ్ల వరకు ఉన్నాయి. అక్కడ ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి. సో ఆ మెయిన్ మోటివేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. అక్కడ కూడా మెయిన్లీ పూర్ పీపుల్కి వాళ్ళకి చేయడము, డార్మెంటరీస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. మోటివేషన్ ఆఫ్ స్టార్టింగ్ కమ్మసేవ అనేది అది. రెండోది అందరి సహకారంతో ఈ కమ్మసేవ భవన్ అనే బ్రాండ్ దీని పేరు పెట్టింది కూడా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు నరసింహప్ప గారు, అనంతపురం. ఆయన కూడా మొదట్లో 2018లో కమిటీలో మీటింగ్కి అన్నింటినీ కూడా వచ్చి ఉన్నారు. నరసింహప్ప గారు కమ్మ సేవా భవన్ అని పెట్టండి అని అన్నారు. సో కమ్మ సేవా భవన్ అనే పేరు ఆ విధంగా మేము డిసైడ్ చేసాము. కరోనా రాకుండా ఉంటుంటే ఈ పాటికి ల్యాండ్ అందరి సహకారంతో కొన్ని బిల్డింగ్ కూడా కట్టుకుండేవాడు. కానీ కరోనా రావడం వల్ల ఆగినది. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఈ వార్షికోత్సవం తర్వాత స్టార్ట్ చేస్తున్నాం. ఇంకొకటి మా యొక్క ఉద్దేశం ఏమంటే, ఇదే కమ్మ సేవా భవన్ అనే బ్రాండ్తో ఈ గత 18 నుంచి 2018 నుంచి కానీ తిరిగి ప్రారంభించిన ఈ సంవత్సరం నుంచి కానీ చాలామంది పెద్దలు కలుస్తున్నాము. అందులో ఒక ఆయన ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ గారు, చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు కలిశాను. ఆయన మాటల్లో చెప్పుకుంటూ వస్తాను. ఇలాగా నేను మనతో చాలా మందితో మాట్లాడినప్పుడు మనది సదస్సు షిరిడీలో మీరు చేయడం చాలా మంచిది, ఎటువంటి దానికైనా మేము అన్ని రకాలుగా అందుబాటులో ఉంటామని చెప్పారు. అది కాకుండా అయోధ్యలో ఎందుకు ఆలోచించట్లేదు అని కూడా అన్నారు. సరేనండి, తప్పకుండా మీలాంటి వాళ్ళందరూ ముందుకు వస్తే ఇంకా కొంతమంది అరుణాచలంలో కూడా ఎంతమంది అవుతున్నారంటే అన్నారు. బ్రాండ్ అనేది కమ్మసేవా భవన్ ఇది మేము నిర్వహిస్తే మన ఎవరన్నా మాకు కలిస్తే మన కలిపి ఎవరు అనేది డిసైడ్ చేసుకుని కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే మేము అయోధ్య కానీ కమ్మ సేవా భవన్ అనేది ఒక
పరిస్థితుల్లో స్థిరపడేటట్టుగా మీ అందరి సహకారం కూడా ఉండాలి. ఏదైనా అయోధ్య అయినా, అరుణాచలం అయినా, షిరిడీలో వచ్చే పట్టుకునే కొత్త బిల్డింగ్ అయినా, అది కూడా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కాంపిటీషన్ లాగా లేకపోతే ఇంకొకటి ఆయన చేయడం ఏంటి మేము చేయడం అని వచ్చాను అనుకోండి, ఏం పర్వాలేదు, మేము ఉంటాం, మీరే రండి అని కూడా పిలుస్తాం. ఆ ఇబ్బంది ఏం లేదు. ఇది ఏదో మాకేమో స్థానం ఇవ్వలేమో లేకపోతే మిమ్మల్ని ఎవరు పిలవలేమో అనేది ఏం లేదు. మేము లాస్ట్ 2018 నుంచి ఆ రకంగా ఇన్విటేషన్ అనుకున్నాలో శివప్రసాద్ గారు మొదట ఆయన మీరు ఎప్పుడైనా రండి వంశాన్ని చెప్తారు, మీరు ఎక్కడ ఉండుకోండి అని కూడా చెప్తాను నేను నాతో మాట్లాడిన. సో అది ఏంటంటే మొదలు పెట్టింది మేము అంతే తప్ప మాది కాదు, మనది. దానిలో ఎవరు వచ్చి మాతో భాగస్వాములు అయినప్పుడు చాలా సంతోషం. మాకన్నా ముందు బాగా వెళ్తామన్నా కూడా ఇంకా సంతోషం, ఎందుకంటే మాకు బాగా పడుతుంది. మరి కావాల్సింది ఏంటంటే మన కర్మ సేవా భవనం అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి ఇంపార్టెంట్ ప్లేస్లో అనేది ఒక మెయిన్ మోటివ్. ఎందుకంటే ఇక్కడ వైశ్యాస్కి 3 ఉన్నాయి. ఒక దాంట్లో 200-300 బెడెడ్ కాశీ అన్నపూర్ణ, ఐ థింక్ 200-300 బెడెడ్ అంటే. అలాగే వాసవి అని ఇంకొకటి కంప్లీట్లీ 80 రూమ్ చూస్తే మొత్తం అంతా గ్రానైట్ టాపింగ్, మొత్తం ఒక్కొక్క రూమ్లో 3 బెడ్స్ 4 బెడ్స్ అట్లా. సో దీన్ని మోటివేషన్గా చేసుకుని, రెండోది ఇలాంటి ప్లేసెస్లో అందరి సహకారం ఉంటే ఏదైనా ఇది సొసైటీ యాక్ట్లో చేసే సంస్థలు ఆర్గనైజేషన్లు కాబట్టి నాట్ ఓన్లీ లుకింగ్ అది మన తాలూకా భక్తుల తాలూకా అవసరము లైక్ స్టేయింగ్ భోజనము ఒకే కాకుండా లోకల్గా కూడా ఏదైనా చేస్తే మంచిది. ఏ రకంగా అంటే లోకల్గా ఏదైనా పోర్టికి ఇప్పుడు మనకి ఈ ఊళ్ళో ఒక ఆయన శ్రీనివాస్ గారి ఓల్డేజ్ హోమ్ ఉంది. సో అటువంటి కార్యక్రమం కానీ లేకపోతే సిమిలర్ టు ద పబ్లిక్ రీచ్ అయ్యేది, లైక్ అన్నదానం అయినప్పుడు ఓన్లీ ఏంటంటే లిమిటెడ్ టు కామాస్ పెట్టున్నాము. అందరి సహకారం ఏమైనా ఉందనుకోండి, మ్యాక్సిమం ఒక 300-500 అంత లిమిట్ పెట్టుకుని ఆ 300కి కూడా మాకు సపోర్ట్ ఉంది, రన్ చేసుకోవచ్చు. దానికి డోనర్స్ ఉండదు. శ్రీశైలంలో రూమ్ తీసుకోకపోయినా కమ్మవాళ్ళకి భోజనం పెడతారు. ఇక్కడ కమ్మవాళ్ళకి భోజనం పెట్టాలి అంటే అంత సహకారం ఉండాలి. మేము ఇక్కడికి వచ్చిన వాళ్ళ వరకే ప్రస్తుతం చూస్తున్నాము. కట్టబోయే బిల్డింగ్లో ఒకేసారి 100-200 మంది భోజనం చేయడానికి కూడా కలెక్ట్ చేస్తాము. సో దాన్ని కూడా అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మా మేనేజ్మెంట్కి, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు కూడా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పెద్దలు ఉన్నారు ఇక్కడ, అతి ముఖ్యులు చాలా సీనియర్లు కూడా ఉన్నారు ఇక్కడ.